డైకిన్ కూడా 2026 మోడల్స్‌ని లాంచ్ చేసింది. ఇందులో 3 స్టార్ ఏసీ అయితే ఉంటుంది. అండ్ 5 స్టార్ ఏసీ అయితే ఉంటుంది. 2 కూడా వచ్చేసాయన్నమాట. సో, మరి డైకిన్ 2025 మోడల్ అండ్ 2026 మోడల్స్ తోటి కంపేర్ అయితే చేద్దాం. కంపేర్ చేసిన తర్వాత ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏసీ అయితే అవుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాం. మన ఛానల్‌లో నేను ఆల్రెడీ చాలా ఏసీల గురించి అండ్ బయింగ్ గైడ్ గురించి అయితే క్లియర్‌గా అయితే వీడియోస్ అయితే చేసి పెట్టేశాను. సమయం దొరికింది ఖచ్చితంగా ఏసీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక వీడియో సెక్షన్ అయితే ఉంటుంది. వీడియో సెక్షన్‌కి వెళ్ళేసి ప్రతి ఒక్కటి మీరు ఒకసారి చెక్ చేయండి. అన్నీ అవైలబుల్‌గా అయితే ఉంటాయి. ఒక ఏసీ కాదు ఛానల్‌లో చాలా హోమ్ అప్లయన్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటైతే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ముందుగా మనం 1.5 టన్ 3 స్టార్ ఏసీ గురించి అయితే మాట్లాడుకుందాం. 2025 మోడల్ అయిన 1.5 టన్ 3 స్టార్ ఏసీ ఒకసారి చూస్తే ఇది మనకు అప్రాక్సిమేట్లీ 34,000 రూపీస్‌లో అవైలబుల్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి ఏమైనా ఇప్పుడు నడుస్తున్నాయి కూలింగ్ డేస్ సేల్ అయితే నడుస్తుంది. ఈ కూలింగ్ డేస్‌లో సేల్‌లో చూసినా కూడా 30,000 నుంచి 33,000 మధ్యలో మనకు ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్, కూపన్ ఆఫర్స్ అని ఇలా మనకు సూపర్ కాయిన్ ఆఫర్స్ అని ఇలా అయితే ఆఫర్స్ అయితే ఇస్తుంటారు. అవన్నీ యూజ్ చేసినా కూడా 30,000 నుంచి 33 మధ్యలో మనకు అవైలబుల్‌గా అయితే ఉంటుంది. 2026 మోడల్ ప్రైస్ కూడా చెక్ చేసినా కూడా ఇది అప్రాక్సిమేట్లీ 35,990 చేంజ్‌లో అయితే ఉంది. సో, ఇక్కడ కూడా మన కార్డ్ ఆఫర్స్ అయితే యూజ్ అయితే అవుతుంటాయి. ఆ కార్డ్ ఆఫర్ యూజ్ చేసినా కూడా ప్రస్తుతానికి అవైలబుల్‌గా అయితే లేదు గానీ, మరి ఎప్పుడు అవైలబుల్‌గా అయితే వస్తుందో తెలీదు గానీ, నోటిఫైలో మీరైతే పెట్టుకోండి. నేను లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్‌ని ఎప్పుడు నోటిఫై పెట్టుకోండి. ఎప్పుడు మనకు అవైలబుల్‌గా అయితే వస్తాయి అప్పుడు మీరు పర్చేజ్ చేయండి. అండ్ అప్పుడు పర్చేజ్ చేసిన సమయంలో కూడా మీకు అప్రాక్సిమేట్లీ మీకు 30,000 నుంచి 33 మధ్యలోనే ఉంటుంది గానీ ప్రైస్ అయితే డ్రాప్ అయితే అవ్వదు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటి అంటే మాత్రం 2025 మోడల్‌కి 2026 మోడల్స్‌కి 1.5 3 స్టార్ కూలింగ్ కెపాసిటీ మాత్రం సేమ్ అయితే ఉన్నాయి. 2025 మోడల్ అయినా 2026 మోడల్ అయినా 100% కూలింగ్ కెపాసిటీలో 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ అయితే 2 అయితే ఇస్తున్నారు. అంటే మనకి ఇది ట్రూ 1.5 టన్ అయితే కాదు గానీ 1.42 టన్ అయితే అవుతుంది. అండ్ ఇజర్ వాల్యూ కూడా 2025 మోడల్ వచ్చేసరికి 4 ఇజర్ వాల్యూ ఉంటాయి. 2026 మోడల్ మనకి ఇజర్ వాల్యూ అయితే 4.40 అయితే ఇస్తున్నారు. 2026 మోడల్స్ లో స్లైట్ అడ్వాంటేజ్ ఏందో తెలుసా? పీక్ పవర్ ని మనం పుష్ అయితే చేసుకోవచ్చు. అది కూడా 5400 వాట్స్ వరకు పీక్ పవర్ అయితే పుష్ అయితే చేయొచ్చు. కానీ రియల్ వరల్డ్ లో చెక్ చేస్తే మాత్రం కూలింగ్ కెపాసిటీ మాత్రం సేమ్ గా అయితే ఉంటుంది. ఏం డిఫరెన్స్ ఎక్కడైతే ఉందంటే మాత్రం ఇజర్ వాల్యూ దగ్గర అయితే ఉంది. 2025 మోడల్ 4.0 తో వస్తే 2026 మోడల్ సరికి 4.40 తో వస్తుంది. అంటే మీకు పవర్ బిల్ అనేది కంపల్సరీ అయితే తగ్గుతుంది. 2025 మోడల్ వచ్చేసరికి మనకి ఇయర్లీ వచ్చేసరికి 966 అయితే మనకి యూనిట్స్ అయితే కాలుతుంది అయితే వీళ్ళు ఇక్కడ అయితే ఇచ్చారనమాట. బట్ 2026 మోడల్స్ చూసారనుకుంటే మాత్రం 880 అయితే ఇచ్చారు. 7 to 8 యూనిట్స్ వరకు అయితే మనం సేవ్ అయితే చేసుకోవచ్చు. యూనిట్ ప్రైస్ 10 రూపీస్ అనుకున్నా కూడా ఇయర్లీ వచ్చేసరికి మనం 700 నుంచి 800 వరకు అయితే సేవ్ అయితే చేయొచ్చు. ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి 2025 మోడల్లో అండ్ 2026 మోడల్స్ లో కూడా మనకు PM 2.5 ఫిల్టర్ అయితే ఇచ్చారు. ఇండోర్ యూనిట్ అండ్ అవుట్డోర్ యూనిట్ కి విషయానికి వస్తే 2025 మోడల్ అండ్ 2026 మోడల్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో అయితే ఇచ్చారు. 100% కాపర్ కండెన్సర్ తోటి బ్లూ ఫిన్ కోటింగ్ తోటి అయితే ఉన్నాయి. 2026 మోడల్లో చిన్న మైనర్ కోటింగ్ ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. అంతకు మించి అయితే ఎక్కువ అయితే ఇవ్వలేదు. 2025 మోడల్ వచ్చేసరికి 30,000 రూపీస్ లో మనకి ఈ యొక్క ఆఫర్స్ లో కానీ ఎప్పుడైనా కార్డ్ ఆఫర్ ఎక్కువ ఇచ్చి కూడా ఉంటే మాత్రం 30,000 వస్తే మాత్రం 2025 మోడల్ తీసుకోండి. ఇది అంటే ఈ 2025 మోడల్ అండ్ 2026 మోడల్ సేమ్ గా ఉందంటే మాత్రం పక్కాగా మీరు 1.5 టన్ 3 స్టార్ ఏసీకి అయితే వెళ్ళిపోండి. ఒక 500 ఒక 1000 రూపాయలు చేంజ్ ఉన్నా కూడా మనం 2026 మోడల్ తీసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. ఒకవేళ మీకు హ్యూజ్ డిస్కౌంట్ ఏమైనా ఉంది 2025 మోడల్కి 2026 మోడల్స్కి అనుకుంటే ఒక 3,000 to 4,000 ఉంది అనుకుంటే మాత్రం మీరు పక్కాగా ఈ యొక్క 2025 మోడల్ తీసుకోండి 2026 మోడల్స్ కంటే. ఇప్పుడు డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే 2025 మోడల్ చూస్తే 42,000 ప్రైస్ రేంజ్ లో అయితే ఉంది. ఇది మన కార్డ్ ఆఫర్ కానీ ఇంకా కూపన్ ఆఫర్ కానీ ఏమైనా యూజ్ చేసినా కూడా అప్పుడప్పుడు 40,000లో అప్పుడప్పుడు మనకు 39,000లో 38,000లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ 2026 మోడల్ కూడా ప్రస్తుతానికి ఇప్పుడైతే లాంచ్ అయితే అయింది కానీ అవైలబుల్గా అయితే లేదు. ఇప్పుడు లాంచ్ అయిన ప్రైస్ రేంజ్ ఇక్కడ చూస్తే మనకు ఫ్లిప్కార్ట్లో 44,900 రూపీస్ అయితే ఉంది. అండ్ కార్డ్ ఆఫర్ కూడా ఇక్కడ యూజ్ చేసి సమ్ ప్రైస్ అయితే చూపిస్తున్నారు. అంటే 42,569కి అయితే వస్తుంది. ఒకవేళ అవైలబుల్గా వస్తే అంటే మనం బయ్యింగ్ ఆప్షన్ ఏమైనా ఎనేబుల్ అయితే
ఆ సమయంలో ప్రైస్ ఏమన్నా లిటిల్ బిట్గా అటు ఇటు చేంజ్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం ఇది మంచి ప్రైస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది 2026 మోడల్స్. కానీ ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా 2025 మోడల్ కూలింగ్ కెపాసిటీ 100% చూస్తే 5280 వాట్స్ అయితే ఉంటుంది. అంటే ఇది ఇప్పట్లో అంటే 2025 లో చూస్తే మాత్రం రియల్ 1.5 టన్ అయితే అవుతుంది. ఇప్పుడు మాత్రం మీరు చెక్ చేస్తే 1.45 టన్ అయితే అవుతుంది. మరి 2026 మోడల్ 100% కూలింగ్ కెపాసిటీ చూస్తే మాత్రం ఈసారి మాత్రం పక్కాగా తగ్గించని చెప్పొచ్చు. ఒక 280 వాట్స్ తగ్గించారు. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేస్తే వీళ్ళ యొక్క 100% కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి ఓన్లీ 5000 వాట్స్ మాత్రమే ఉంది. అంటే ఇక్కడ రెడ్యూస్ అయితే చేశారని చెప్పొచ్చు. మరి ఎందుకు రెడ్యూస్ చేస్తారో తెలియదు, కానీ కాకపోతే ఒకటైతే మనకు ఆప్షన్ అయితే ఇస్తున్నారు. 26 మోడల్స్ 1.5 టన్ 5 స్టార్ ఏజ్ లో మనం బూస్టింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఈ యొక్క ఏసీని. అది కూడా అప్ టు 5900 వరకు అయితే బూస్టింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే మనకు అవసరమైనప్పుడు మనం కూలింగ్ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకునే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇజర్ వాల్యూ అయితే ఇంప్రూవ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇజర్ వాల్యూ చూస్తే 2025 మోడల్ వచ్చేసరికి 5.20 అయితే ఇచ్చారు. అదే 2026 మోడల్ యొక్క ఇజర్ వాల్యూ వచ్చేసరికి 5.70 అయితే ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే మనకు పవర్ సేవింగ్ అయితే అవుతుందని చెప్పొచ్చు ఇజర్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల. 2025 లో వీళ్ళు ఇచ్చిన పవర్ సేవింగ్ వచ్చేసరికి యూనిట్ పర్ ఇయర్ వచ్చేసరికి 185 అయితే ఇచ్చారు. అదే 2026 మోడల్స్ లో చూస్తే యూనిట్ పర్ ఇయర్ వచ్చేసరికి 678 అయితే ఇచ్చారు. అంటే సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ వచ్చేసి 100 యూనిట్స్ అయితే సేవ్ అయితే అవుతుంది. ఇయర్లీ చూస్తే 600 నుంచి 800 వరకు అయితే సేవ్ అయితే అవుతుంది. ఈసారి మాత్రం ఈ యొక్క డైకెన్ ఏసీలో వచ్చేసరికి లాస్ట్ టైం అంతే చేశారు, ఇప్పుడు కూడా అంతే చేశారు. వైఫైని అయితే తీసుకొని అయితే రాలేదు, కానీ హెప్టాసెన్స్ టెక్నాలజీని అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇదేం చేస్తుందంటే ఎన్విరాన్మెంట్ ని అనలైజ్ చేసేసి కూలింగ్ ని బెటర్ గా అడ్జస్ట్ అయితే చేస్తుంది. సో ఇండోర్ యూనిట్ ని కొంచెం బిగ్గర్ గా అయితే చేశారు. 2025 మోడల్ తో చూస్తే 2026 మోడల్స్ కాయల్ సర్ఫేస్ ఏరియాని అయితే పెంచారు. దాని వల్ల ఏమవుతుందంటే ఎయిర్ త్రో అనేది బెటర్ గా అయితే ఉంటుంది. ఆ 2026 మోడల్ యొక్క అవుట్డోర్ యూనిట్ అనేది కొంచెం వెయిట్ అనేది రెడ్యూస్ అయితే చేశారు, కానీ మేజర్ డిఫరెన్స్ అనేది ఏమి తీసుకురాలేదు. రిమైనింగ్ స్పెక్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ గానైతే ఉన్నాయి. ఓవరాల్ గా కన్క్లూజన్ లో 5 స్టార్ ఏసీ ఎలా ఉందని చూస్తే కూలింగ్ ఫీల్ మాత్రం రెండిట్లో సేమ్ ఒకే విధంగా అయితే ఉంటుంది. 2026 మోడల్ ఇండోర్ యూనిట్ వచ్చేసరికి కొంచెం మనకు బిగ్గర్ సైజ్ తీసుకురావడం వల్ల, కాయిల్ సర్ఫేస్ పెరగడం వల్ల ఎఫిషియన్సీ అనేది ఇంకొంచెం బెటర్ గా అయితే ఉంటుంది 2025 మోడల్ తో చూస్తే. ఈ స్టార్ చీప్ గా దొరికితే 2025 మోడల్ కి వెళ్ళండి, లేదంటే 2026 మోడల్ అయితే తీసుకోండి. 1.5 టన్ 5 స్టార్ ఏసీ డైకిన్ డైరెక్ట్ గా తీసేసుకొని 2026 మోడల్. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా అయితే ఉంది కాబట్టి ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు అవైలబుల్ గా అయితే ఉన్నా, మీ లొకేషన్ కి మీ పిన్ కోడ్ కి అవైలబుల్ గా అయితే ఉన్నా కూడా మీరు అక్కడి నుంచి పర్చేస్ అయితే చేయండి, ఎవరైనా డైకిన్ ఏసీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం. అండ్ అలాగే వీటితో పాటుగానే నేను కొన్ని ఇంకా బెటర్ ఆప్షన్ కలిగిన ఏసీ బయింగ్ లింక్స్ కూడా అయితే ఆ దాంట్లో ట్యాగ్ చేసి పెడుతున్నాను. మీ యొక్క ప్రైస్ తగ్గట్టు బెస్ట్ ఆప్షన్ గా ఉంటే మాత్రం వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి, పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం. సో మరి ఇలాంటి ఆనెస్ట్ కంపారిజన్ కోసం కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ హైప్ ఇస్తే చాలా మందికి ఈ వీడియో అయితే రీచ్ అయితే అవుతుంది. సో సపోర్ట్ అయితే చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో కలుస్తా.